ఈ పూలమాల తర్వాత అక్కడ జ్యోతి ప్రజల్లో ఉంది. దయచేసి ఫోటోగ్రాఫర్. మరి అదృష్టం మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, నేను స్పోర్ట్స్ మినిస్టర్ అయిన తర్వాత మన చైర్మన్ గారు మిగతా ఎండి గారు అందరి సౌజన్యంతో, అదే మాదిరిగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి ఆలోచన విధానం, మరి జితేందర్ రెడ్డి గారి ఆలోచన విధానం, మంత్రివర్గం అంతా కూడా ఏదైతే ఒలింపిక్స్లో మొన్న జరిగిన ఒలింపిక్స్లో రాష్ట్రంలో ఎక్కడ కూడా మన భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉంది. మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సౌత్ కొరియా, మరి సౌత్ కొరియాకి సంబంధించి 36 ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తెచ్చుకుంటే మన భారతదేశంలో ఎందుకు రావడం లేదు, ఎందుకు తెచ్చుకోవడం లేదనే ఆలోచన విధానంతో నిన్న మనం ప్రారంభించిన చిన్నారులతో ఆడించిన ఆట ఒక స్ఫూర్తి. ఇప్పటి నుంచే క్రీడా, మరి అదే మాదిరిగా గ్రౌండ్ను కూడా వాళ్ళకి అందించాలా, మంచి మౌలిక సదుపాయాలు కలిగించాలా, ఇప్పటి నుంచి ఆట మీద మక్కువ కలిగించే విధంగా తీసుకునే ఎన్నో కార్యక్రమాలు ఈ పాలసీలో ఉన్నాయన్న మాట మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ పాలసీని 5 పిల్లర్స్గా ఏర్పాటు చేశాం. ఒకటి క్రీడా పరిపాలన, దీర్ఘకాలిక క్రీడాభివృద్ధి, కెరియర్ ఉపాధి మార్గాలు, క్రీడా వాతావరణం, క్రీడా మౌలిక సదుపాయాలతో పాటు ప్రతి ఒక్క విషయాన్ని మనం క్షుణ్ణంగా ఆలోచన చేసి ఇన్డెప్త్గా ఏం చేయగలుగుతాం మన క్రీడా ప్రేమికులకి, క్రీడాకారులకు అని చెప్పి ఆలోచన చేస్తూ క్రీడా పరిపాలనలో జవాబుదారితనంతో పారదర్శకతతో కూడినటువంటి బలోపేతమైన క్రీడా పరిపాలన వ్యవస్థను రూపొందించి పర్యవేక్షణ పటిష్టం చేయడం ఈ పాలసీ ప్రధాన అంశం. వినయం ఉంటే ఏదైనా సాధ్యమైన నిరూపించారు. అందుకే ఆయన జయంతిని నేడు మనం జాతీయ క్రీడా దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటాం. క్రీడలు మన జీవితంలో ఒక వినోదం మాత్రమే కాదు, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఓర్పు వంటి విలువలు నేర్పించే ఒక పెద్ద పాఠశాల. విజయం, పరాజయం ఇది తాత్కాలికం, కానీ ప్రయత్నం, కృషి, ధైర్యం ఇవి ఎప్పటికీ శాశ్వతం. చదువుతో పాటు ప్రతిభ చూపించిన విద్యార్థి ఒక మంచి ఉద్యోగి కావచ్చు. ఒకసారి వినాలా, చదువుతో ప్రతిభ చూపించిన విద్యార్థి ఒక మంచి ఉద్యోగి కావచ్చు, కానీ క్రీడలతో ప్రతిభ చూపించిన యువకుడు దేశానికి గౌరవం తెస్తాడన్న నిజాన్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దని తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ క్రీడలు, వాటి అభివృద్ధి, మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు మార్పు వచ్చింది. గతంలో ఏ విధంగా ఉంటుండే మన స్పోర్ట్స్ స్కూల్స్ ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, మన అక్కింపేట కానీ, ఒకసారి అక్కింపేట కింద వచ్చినట్టు చిన్నారులను చూసి మనం ఒకసారి ఆలోచన చేయాలి. మార్పు వస్తున్న తరుణంలో కష్టం ఖచ్చితంగా ఉంటుంది. కష్టపడ్డాక వచ్చిన మార్పే దేశానికి దిక్సూచి అవుతుంది. కాబట్టి కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. కష్టమవుతున్నా కూడా రేపు రాబోయే రోజులు మంచి రోజులు వస్తున్నాయనేటువంటి ఆలోచనతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. కష్టం లేకుండా సాధించింది ఏది కూడా సుఖాన్ని ఇవ్వదు. కష్టం లేకుండా సాధించింది ఏది కూడా విలువనివ్వదు. కష్టం లేకుండా సాధించింది ఏది కూడా గౌరవాన్ని తెచ్చి పెట్టదు. కష్టం మాత్రమే మన ఓర్పు, మన సహనం, ఆటలో మన తీరు, మన జీవన విధానం ఆటతో ముడిపడితే ప్రపంచ దేశాలు కూడా మన ఎత్తాడి కొనియాడతాయన్న మాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ సందర్భంలో మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధి ప్రధాన ప్రాధాన్యత ఇచ్చి గ్రామ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడా మౌలిక వసతులను అందిస్తున్న మహోన్నత నాయకత్వం మనకు లభించడం నిజంగా మన అదృష్టం. ముఖ్యమంత్రి గారి విజన్ వల్లే తెలంగాణలో మినీ స్టేడియాలు, క్రీడా అకాడమీలు, నూతన క్రీడా విధానం రూపొందుకుంటున్నాయి. ప్రతిభావంతులైన క్రీడాకారులు ఆర్థిక ప్రోత్సాహంతో పాటు శిక్షణ, ఉపకరణాలు కూడా పొందుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధిస్తూ ఉన్నారు. ఇలాంటి క్రీడాభిమానాన్ని మనము క్రీడా ప్రోత్సాహకారుని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పొందడం తెలంగాణ క్రీడా రంగానికి ఒక గర్వ కారణం. ఆయన దూరదృష్టితో మన రాష్ట్రం క్రీడా తెలంగాణ, ఆరోగ్య తెలంగాణగా మారబోతుందని నాకు గట్టి నమ్మకం ఉంది.